సినిమా జర్నీలో మోహన్ బాబు గారి ఫ్యామిలీతో మీకున్న అటాచ్మెంట్ ఏంటి సార్? ఈ సినిమా జర్నీయా దానికి ముందు ముందు జర్నీ ఉందా? నా చిన్నప్పుడు నేను కృష్ణ గారి ఫ్యాన్. కృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. దానికి కారణం అంటే యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. 1976 నవంబర్ 1 విజయవాడ అన్నపూర్ణ టాకీస్. మా ఫ్రెండ్ ఎవరిదో పుట్టినరోజు అంటే భలే దొంగల సినిమాకి వెళ్ళాం. అక్కడ మోహన్ బాబు గారు సిక్కరమే రక్క అని రాగానే ఒక్కసారి షాక్ అయ్యారు. ఈయన ఎవరో అసలు కృష్ణ గారి పోటీకి వచ్చాడు, కృష్ణ గారిని పక్కన స్క్రీన్ మీద ఈయన తినేస్తున్నాడు అంటే ఆయన మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఆ తర్వాత దొంగలకు దొంగ ఇలాంటి సినిమాలని చూస్తూ ఆయన అంటే ఒక అభిమానం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇక కురుక్షేత్రం సినిమాలో ఆయన చేసిన శిశుపాలుడు సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఏంటంటే ఒక పక్కన కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు, నాగభూషణం గారు, ఇంకా హేమా హీమీలు నటినట్లు అందరూ ఉంటారు. కానీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మోహన్ బాబు గారు మొత్తం స్క్రీన్ అంతా తినేస్తాడు. ఆయన ఒకే ఒక డైలాగ్తో మొత్తం ఈ స్టీల్స్ ది షో అంటారు కదా, ఆ లెవెల్లో చేశారు. అప్పటి నుంచి ఆయన నాకు ఇష్టం. అప్పుడు చిన్నప్పుడు నేను 10 ఏళ్ల వయసు ఆయన లెటర్ రాశా, అన్నయ్య నీ ఫోటో పంపించి ఆటోగ్రాఫ్తో అని. బట్ బచ్చగారు రైటింగ్ ఆయన పట్టించుకోవాలి. సినిమా జర్నలిస్ట్ అయ్యాను. అవి మోహన్ బాబుని కలిశాను, మాట్లాడాను, ఆయన ఇంటర్వ్యూలు తీసుకున్నాను. బట్ ఎప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి మీరంటే ఇష్టం అని చెప్పాలి. అంటే జర్నలిస్ట్గా నేను ఈగో ఫీల్ అయ్యేవాడిని. మనం వెళ్ళి వాళ్ళకి మీ అభిమానులు అండి అని వాళ్ళకి పాదాబంధనాలు చేయడంలోనే కాకుండా ఒకటేదో ఒక తెలియని అజ్ఞానంతో ఉంటుండేవాళ్ళం. అయిపోయిన తర్వాత కన్నప్ప పరంగా కలిసినప్పుడు మొదట నేను కొంచెం చిన్న సంకోచించా. అంటే నీకు చాలా కోపం అట, డిసిప్లిన్ అట, మనకేమో అంత డిసిప్లిన్ కొడతారంట చాలా విన్నాక మనం. అదే మనకేమో అంత డిసిప్లిన్ లేదు, మనం ఎప్పుడైనా దొరికేస్తామా, ఏమవుతాం అనుకుంటే చిన్న అనుమానాలు భయాలు ఉండేవి. అవన్నీ ట్రావెల్లో పూర్తిగా పటాపంచలు అయిపోయాయి. అంటే అదొక మెమరబుల్ జర్నీ అయిపోయింది. అంటే మోహన్ బాబు గారు అంటే అంత ఇష్టమైనప్పుడు ఆయన కూర్చుని ఆయనతో పాటు భోజనం చేస్తూ లేక ట్రావెల్ చేస్తూ కూర్చుని కథ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆయన నోస్టాల్జియా జ్ఞాపకాలన్నీ, అప్పటి సినిమా జ్ఞాపకాలు, ఆ సినిమాలు ఎలా జరిగింది, ఈ సినిమాలు ఎలా జరిగింది ఆయన మెమరీస్ చెప్తూ ఉంటే అదొక రకం ఆనందం, అదొక మూమెంట్. తర్వాత ఏంటి అంటే ఈ సినిమాలో మోహన్ బాబు ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ మొత్తం నేనే రాశాను. సో రాసినప్పుడు నేను ఒక స్టైల్లో రాశాను నేను. అంటే ఇప్పుడు ఒక ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు అలాంటి వాళ్ళు ఒక డైలాగ్ చెప్పేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఆగరు, పాజ్ ఇవ్వరు. ఈ లైన్ మర్చిపోయాను, ఒక ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి లైన్స్ రాశాను నేను. ఓకే, అలాంటి ఫ్లో అది అయిన తర్వాత ఆయన ఆ సీన్ తీసుకుని ఆయన ఒకసారి ఆ డైలాగ్ చదివాడు. ఆయన ప్రసాద్ ఇంతేనా మాడ్యులేషన్ అంటే ఆయన చదివి ఓన్ చేసి చదివినప్పుడు నాకు నిజంగా గూజ్ బంప్స్ వచ్చాయి. అంటే నేను రాసిన మాట, నేను ఎలాంటి ఏ వాయిస్ని ఇష్టపడ్డానో అదే వాయిస్ నా మాటలని ఆ ఫ్లోలో చదువుతూ ఉంటే అదొక ఇంకొక ఇన్స్పైరింగ్ మూమెంట్. అలా ఇప్పుడు అసలు ఆయనతో పాటు ట్రావెల్ అవుతున్నప్పుడు అసలు ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎన్నెన్ని మూమెంట్స్ చెప్పలేం. సార్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు సినిమా ఇండస్ట్రీకి రావాలని వచ్చారా, యాదృచ్ఛికంగా జరిగిందా, ఎన్ని సంవత్సరాలు జర్నీ ఇది అసలు మీకు? అంటే నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు అంటే ఇష్టం, కథలు రాయడం ఇష్టం, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేయడం ఇష్టం, పుస్తకాలు చదవడం ఇష్టం. సో మొదట్లో అంటే నాది చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది. మా నాన్నగారు తోటరామారావు గారి ప్రోద్బలంతో ఆయన నాకు 5వ క్లాస్ వరకు స్కూల్కి పంపించలే. అదేంటి? స్కూల్కి వెళ్తే పిల్లలకి ఒక బందీఖానా అలా ఉంటుంది, అంటే ఇంట్లోనే పిల్లలు ఫ్రీగా ఆడుకుంటూ చదువుకోవాలని ఆయన ఉద్దేశం. అందుకని ఇంటికి ఒక మాస్టర్ వచ్చేవాళ్ళు, రోజుకు ఒక మాస్టర్. ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక శతకం చెప్పేవాళ్ళు. ఒకళ్ళు భాస్కర్ శతకం, ఇంకోళ్ళు చింతామణి శతకం, ఇంకొక శతకం ఇలా చెప్తుండేవాడు. మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు అంటే భాగవత రామాయణాలండి వ్యాసపీఠంలో కూర్చోబెట్టి చదివించి వాటి అర్థాలు ఆయనే చెప్పి ఎక్కడ ఏ పదం విరచాలో నేర్పించి ఇవన్నీ ఆయన నేర్పిస్తుండేవాళ్ళు. తర్వాత ఏంటంటే డిటెక్టివ్ బుక్స్, నావెల్స్ నేను అద్దెకి తెచ్చుకుని చదివేవాడిని. మా నాన్నగారు వెళ్ళి మంత్లీ రెంట్ కట్టి వచ్చేవాళ్ళు. సో అలాగా నేను 5వ క్లాసులో 5వ తరగతి పుస్తకాల కన్నా కూడా మిగిలిన కథలు, నవళ్ళు విపరీతంగా నవిలి పడేశాను. సినిమా హాల్కి కూడా ఏం చేసామంటే మా నాన్నగారు నన్ను ఒక్కళ్ళని పంపించేసి నేను థియేటర్ నుంచి వచ్చేటప్పుడు మా నాన్నగారు రిక్షాతో బయట ఉండేవాళ్ళు, నన్ను ఎక్కించి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. అలా సినిమాలు చూడడం, ఈ సినిమాల పుస్తకాలతో పిచ్చి బాగా పెరిగిపోయిందంటే ఇదే ప్రపంచంలో బతకాలి, హ్యాపీగా సినిమాలు చూస్తూ పుస్తకాలు చదువుతూ బతకాలి, ఇంకే జాబ్ చేస్తాం, ఒక లెక్చరర్ కావాలి అని ఒక దశలో అనుకునేవాడు అంటే కాలేజీ రోజుల్లో. తర్వాత అనుకోకుండా ఏమైంది అంటే ఇంటర్ సెకండ్ ఇయర్లో నా ఫస్ట్ స్టోరీ పబ్లిష్ అయింది. నా డిగ్రీ అయ్యేలోగా దాదాపు కొన్ని 100 కథలు, నవలలో రాశా విపంచైన పెన్నేంతో. అంటే 83 నవంబర్లో నా ఫస్ట్ స్టోరీ పబ్లిష్ అయింది. 87 డిగ్రీ ఉండగా విజయబాబు రెడ్డి గారు చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 786 అనే సినిమా తీస్తూ నేనేదో కథ రాసి పంపిస్తాను సినిమా కానీ అడిగారు. నేనేమో జర్మనీ బ్యాక్డ్రాప్లో ఒక నవల రాసి పంపించాను. ఒక రాత్రి కూర్చుని రాశాను మొత్తం నవల. ఒక 8-9 కూర్చుని తెల్లవారుజాము 6 గంటలకల్లా మొత్తం నవల రాస్తే పంపించాను. ఆ నవల పబ్లిష్ చేశారు కానీ సినిమా పనికి వచ్చే కథ కాదు. సరే మెడ్రాస్ ఆయన ఆఫీస్లో అకామిడేషన్ ఇచ్చి
ఖైదీ నెంబర్ 786 సినిమా తమిళ సినిమా రీమేక్. విజయకాంత్ గారు రాధా యాక్ట్ చేశాడు. దాన్ని తెలుగులో చేస్తూ నన్ను కూడా ఉండమన్నారు. సత్యమూర్తి గారు ఆ సినిమా రైటర్. ఓకే. సత్యమూర్తి గారు అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు నాన్నగారు. బాపిరెడ్డి గారి ఇంటి దగ్గరే ఆయన ఇల్లు ఉండేది. ఓకే. సో ఆయనతో అలాగా బాగా పరిచయం ఏర్పడింది. ఇంకో రచయిత కాశీ విశ్వనాథ్ గారు అని ఆయన వచ్చేవాళ్ళు. నాకు అప్పుడు 20-21 ఏళ్ళ వయసు. నాకు సినిమా వాతావరణం నాకు నచ్చల. అంటే నాకు సినిమాలు అంటే ఇష్టం, కానీ సినిమా చుట్టూ ఉండే ఒక వాతావరణం నాకు నచ్చదు. స్టిల్ టుడే ఇప్పుడే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటా. కొన్ని అలవాట్లు, వాళ్ళ ప్రవర్తనలు నాకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. మొదట్లో 20 ఏళ్ళ వయసులో నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించి వద్దు ఇండస్ట్రీ అనుకుంటూ నాకు అనుకోకుండా జ్యోతిచిత్ర అనే ఫిల్మ్ మ్యాగజైన్లో జాబ్ వచ్చింది, వెళ్ళిపోయాను. ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అవుతున్నా అంతే. అయితే ఇప్పుడు మాట్లాడకుండా మీరు సినిమా వాతావరణం నచ్చట్లేదు అంటున్నారు. ఏంటి ఏం నచ్చట్లేదు? ఏముంది వాతావరణం సినిమా అంటే? మనం కొంతమంది చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాం, ఆరాధిస్తాం తెర మీద. దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు అలా ఉండరు. ఓకే. వాళ్ళు కూడా రియల్ హ్యూమన్ బీయింగ్స్. తర్వాత బేసిక్గా నాకు నచ్చంది ఏంటంటే, ఒక రైటర్ని ఇప్పుడు ఖైదీ నెంబర్ 786 సినిమాకి సత్యమూర్తి గారు రైటర్, కాశీ విశ్వనాథ్ గారు కూడా నైట్ వచ్చి వర్క్ చేసేవాళ్ళు. ఒకళ్ళు పనిచేస్తున్న విషయం వాళ్ళకి తెలియదు. అలా ఎందుకు దాస్తారు? ఓకే. ఇప్పుడు హాలీవుడ్కి 4-5 స్క్రీన్ ప్లే రైటర్స్ పనిచేస్తారు. 4-5కి ఈక్వల్ రాయల్టీ రైట్స్ ఉంటాయి. సో అక్కడ లేని ప్రాబ్లం ఇక్కడ ఎందుకు? ఇక్కడ రకరకాల ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పక్కనోటి రాసింది మేము రాసామని చెప్పుకుంటారు, ఇంకోటి చెప్తూ ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రతి చోట కూడా ఇప్పుడు నాకు అందమైన అమ్మాయిలు కనపడితే బాగున్నారు అనుకుంటాను, బట్ కామెంట్ చేసే వయసు కాదు, ఆ సంస్కారం కాదు కాబట్టి అది చేయను. బట్ బాగున్నారు అన్నది బాగున్నా అనిపిస్తూ ఉంటుంది మనసుకి, కాదనేది లేదు. కానీ ఒక హద్దులు దాటి ప్రవర్తన ఉండదు. అంటే ఇప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు ఆడపిల్లల పట్ల, అంటే ఎవరైనా కానివ్వండి, ఒక హద్దులు దాటి కామెంట్ చేయడం లేక టీచ్ చేయడం అనేది నాకు నచ్చని వ్యవహారం. అవతల ఆడపిల్ల ఎలా తీసుకుంటారో తెలియదు కానీ, బట్ అలాగా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు సినిమా ఇండస్ట్రీలో. చాలామంది దగ్గర చాలా దారుణంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉచ్చ నీచాలు ఉండవు, ఒక రకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే ఇదివరటి మీద తగ్గింది, ఇదివరటి మీద ఇండస్ట్రీలో తగ్గింది, కానీ ఇప్పటికీ అక్కడక్కడ తగులుతూ ఉంటారు. సో బాగుండేది, మీరు ఉన్న టైంలో బాగుండేది, అప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నారు, స్టిల్ టుడే ఈ రోజు కూడా అలా బిహేవ్ చేసేవాళ్ళు ఉన్నారు, అమ్మాయిల పట్ల నీచంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అవన్నీ నాకు నచ్చవు. తర్వాత ఇప్పుడు వేరే హ్యాబిట్స్ అంటారు, పర్సనల్ హ్యాబిట్స్, డ్రింకింగ్, స్మోకింగ్ ఇవన్నీ కూడా వేరే. నాకు అలాంటి అలవాట్లు లేవు. సో పర్సనల్ లైఫ్ మీద నేను కామెంట్ చేసే రైట్ నాకు లేదు, వాళ్ళ ఇష్టాలు. కానీ నలుగురితో ఉన్నప్పుడు మనం ప్రవర్తించే తీరు నాకు నచ్చదు. అందువల్ల నాకు కొన్ని వాతావరణం నచ్చక నేను ఇండస్ట్రీలో మన పడదు అనుకుంటూ వెళ్ళిపోయి జర్నలిజంలోకి వెళ్ళిపోయాను, నాకు ఇండస్ట్రీ వద్దనుకుంటూ. బట్ తర్వాత వచ్చిన తర్వాత నేను నెమ్మదిగా అడ్జస్ట్ అవుతూ వచ్చాను అంతే. జర్నలిజం ఎన్ని సంవత్సరాలు పనిచేసా సార్? నేను 13 ఏళ్ల పాటు జ్యోతిచిత్ర అనే ఫిల్మ్ మ్యాగజైన్లో పనిచేశాను. అంటే 87 నవంబర్ నుంచి 2000 సంవత్సరం మే జూన్ వరకు పనిచేశాను. అంటే ముందు సబ్ ఎడిటర్గా చేరి, తర్వాత రిపోర్టర్ అయ్యి, తర్వాత ఎడిటర్ని అయ్యాను. అలా 13 ఏళ్ళు. మా టీవీ లాంచింగ్ అప్పుడు కొన్ని నెలల పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను. ఇక ఒక్కటి రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్గా మీడియా వదిలేసి ఇటు రైటింగ్ సైడ్ వచ్చేసాను. 22 ఏళ్ళ నుంచి నేను రైటింగ్లో ఉన్నట్టు. రైటింగ్లో ఉన్నారు. అది